హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ మెంతికూర కాంబినేషన్తో కర్రీ చేసుకుందామండి. ముందుగా ఒక 1/2 kg వంకాయలు తీసుకొని వాటిని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 4-5 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, వేసుకోండి. దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నానండి. వేసి బాగా ఆయిల్లో వేయించండి. దీంట్లో కరివేపాకు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గాక దీంట్లో మనము ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి. ఇలా అన్ని వంకాయ ముక్కలన్నీ వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. దీంట్లోనే మనం వాష్ చేసుకున్న మెంతికూరను కూడా దీంట్లో వేసేయండి. వేసి ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1.5 స్పూను సాల్ట్ కూడా వేసేస్తున్నానండి ముందుగానే. ఇలా వేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. వేసి మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గాక ఒకసారి మళ్ళీ తీసి కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసి వీటిలో వేసుకోండి. ఒక 2 నిమిషాలు టమాటాలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకోండి. వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించండి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గాయి కానీ దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్, ఒక 2-3 స్పూన్ల నువ్వుల పొడి, పల్లి పొడి, నువ్వులు పల్లీలు మిక్స్ చేసి వేస్తున్నానండి. కొంచెం కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకుంటే ఇప్పుడు చూడండి, నూనె బాగా మీదికి తేలిందండి. ఇప్పుడు వంకాయ కర్రీ మనకు రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.